ఓం శ్రీ సాయిరామ్. నా పేరు దీపక్ కుమార్. మా క్యాస్ట్ హిందూ, గుజరాతీ. నేను సత్యసాయి ఫోల్డ్లో దగ్గర ఒక 35 ఇయర్స్ నుంచే ఉన్నాను. ఇందులో చాలా మార్పు జరిగింది. ఫస్ట్లో నేను స్టార్టింగ్ ఖమ్మం వచ్చిన తర్వాత పులి కృష్ణ గారు నాకు ఫస్ట్ పరిచయం చేశారు. ఆ రోజు ఫస్ట్ నగర సంకీర్తన చేసిన తర్వాత నాకు ఎంతో బాగా నచ్చింది. నగర సంకీర్తనలో నేను ఏదైతే లాభం పొందానో దగ్గర నాకు రోజంతా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను కృష్ణ గారితో నగర సంకీర్తన వెళ్ళడం జరిగింది. దగ్గర మందిరంలో కూడా టేక్ చెట్లు వేసేటప్పుడు ఆ చెట్లలో వాటిలో ఇట్లా పొద్దున్న మేము ఇద్దరు కలిసి 5 గంటలకు 6 గంటలకు అలా వెళ్ళేటోళ్ళం. కానీ ఆ పొద్దున్న 1 గంట సర్వీస్ చేయడం వల్ల నాకు మనసు ప్రశాంతంగా ఉండేది. చాలా మార్పులు జరిగినాయి నా జీవితంలో. ఆ తర్వాత నేను ఒక బిజినెస్ పెట్టిన తర్వాత నా బిజినెస్లో నేను ఎప్పుడు 10 రూపాయల వస్తువు 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు అట్లా అమ్మి అట్లా ప్రాఫిట్ ఎంత కావాలంటే అంత తీసుకునేటోడిని. కానీ ఒక్కసారి సత్తుపల్లిలో ఒక సత్సంగం జరిగేటప్పుడు ఏంటంటే అక్కడ స్పీచ్ విన్న తర్వాత ఇలా ఫిక్స్డ్ రేట్ పెట్టడం వల్ల నీకు చాలా మార్పులు జరుగుతాయని పబ్లిక్లో అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ గురించి నేను అక్కడ విన్న తర్వాత 2వ రోజు షాప్కి వచ్చిన తర్వాత మా సేల్స్మ్యాన్కి అడిగిన ఇలా ఫిక్స్డ్ రేట్ పెడితే మనం ఎలా ఉంటుంది అంటే అతను చాలా బాగుంటుంది, నాకు టెన్షన్ కూడా ఉండదు అంటే ఆ ఫిక్స్డ్ రేట్ చేసిన తర్వాత లాభం ఒక సరైన సమానంగా నేను తీసుకున్న తర్వాత 4 మార్పులు చాలా జరిగినాయి. ఇదివరకు టెన్షన్ బాగా పడుతుంది. ఆ ఫిక్స్డ్ రేట్ షాప్ పెట్టిన తర్వాత 4 మార్పులు ఎలా జరిగినాయి అంటే అసలు ఇంతకుముందు రోజంతా టెన్షన్ డిప్రెషన్లో వెళ్ళిపోయేటోని. ఆ మార్పుల్లో నాకు దగ్గర నా లైఫ్లో సెట్ చేసింది ఏంటంటే అక్కడ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాతే 4 మార్పులు జరిగినాయి. ఒకవేళ స్వామి దొరకకుంటే మటుకు నా మార్పులు ఎలా ఉండేదో నాకే అర్థం కాకపోయేది. నాకు 4 పిల్లలు, ఆడపిల్లలు. ఆ 4 ఆడపిల్లల్ని పోషించడానికి నాకు ఇది ఒక పెద్ద శక్తివంతమైన బరువు మోయడంలో గింత కూడా నాకు ఎంత సులభంగా ఫ్రీగా ఉన్నట్టు నాకు జరిగింది. ఎందుకంటే స్వామి ఫోల్డ్ రాకుంటే నేను ఎంత ఇదేటో నాకే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఏ సంవత్సరంలో స్వామిని గుర్తించేశారు మీరు? సంవత్సరం అంటే నాకు గుర్తులేదు. అంచనాగా ఎన్ని సంవత్సరాలు? దగ్గర 30 ఇయర్స్ దాటింది. 30 ఇయర్స్. ఓకే. మన కుటుంబంలో ఇంతమంది పూర్వం సాయి భక్తులు ఉన్నారా సార్? సాయి భక్తులు అంటే నేనైతే చూడలేదు ఎప్పుడు. కానీ మా మిసెస్ ఇంతకుముందు స్వామిని బాగా చూసేది. అప్పుడు అక్కడ వాళ్ళ ఊర్లో వచ్చినప్పుడు స్వామిని బాగా కలిసేది, మాట్లాడేది. ఆ స్వామి గురించి అంతా తెలుసు. అసలు ఇప్పుడు నారాయణ సేవలో దగ్గర మేము 25 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం. రోజు మా ఇంట్లో మా ఆవిడ మజ్జిగ చేసేది. ఆ మజ్జిగ ఎలా చేసేది అంటే ఆ రోజు వెన్న కొద్దిగా తీసేసి పక్కన పెట్టేది. ఆ వెన్నెలో నుంచి మజ్జిగ వచ్చేది. ఆ మజ్జిగ కోసం దగ్గర ఒక 20 ఇయర్స్ దాకా ఆమె కష్టపడింది. నారాయణ సేవ అప్పుడు కరెక్ట్ 11-12 వరకు నిజంగా ఒక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే 12 o'clock వరకు ఆ మజ్జిగ రెడీ చేసి మాకు ఇచ్చేది. ఆ 20 సంవత్సరాల వరకు నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అసలు నారాయణ సేవల మజ్జిగ ఇచ్చేటప్పుడు నేను ఒకటి అనుకున్న ఏంటంటే చలపోయి మనం కూడా దీంట్లో షేర్ భాగంగా మనం ఇది పాల్గొంటున్నాం. కాబట్టి నారాయణ సేవలో నాకు చాలా అదృష్టం సార్. 25 ఇయర్స్లో నేను నా అనుభవం ఎంత పొందినా అంటే జీవితంలో దగ్గర ఇంత మార్పు జరిగింది అంటే జీవితంలో ఒక గురువు అనేది మనకు ఉండాలి. మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా మనకు భగవంతుడు ఏంటంటే స్వర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకు భగవంతుడు అడిగే ప్రశ్న ఏంటంటే కింద ఎవరైనా గురువు గారు ఉన్నారా అని. కానీ మనం కింద స్వామిని తీసుకొని ఇంత మంచిగా భగవంతుడు మనకు దగ్గరుండి ఇంత మంచిగా నేర్చుకొని ఆ జీవితాన్ని మనం బాగా ధన్యంగా మనం వెళ్తున్నాం అంటే చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే అదృష్టవంతులకి ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి. ఇంత మంచి అవకాశం దొరికింది. చాలా థ్యాంక్స్.